అమర్నాథ్ యాత్ర ముగించుకొని తిరిగి వస్తున్న బస్సుపై దాడి ఘటనలో గాయపడ్డ క్షతగాత్రులు ఢిల్లీలోని తెలంగాణ భవన్కు చేరుకున్నారు. తొలి విడతగా 10 మంది యాత్రికులను తెలంగాణ భవన్ అధికారులు చొరవ తీసుకుని క్షేమంగా తరలించారు. బాధితులు మాత్రం గుర్తు తెలియని కొందరు వ్యక్తులు పెట్రోల్ బాంబులు విసిరారని పేర్కొన్నారు. ఈ ఘటనలో చనిపోయిన కరీంనగర్ వాసి మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకురానున్నారు. మిగతా యాత్రికులను ప్రత్యేక విమానంలో హైదరాబాద్ పంపిస్తామని అధికారులు వెల్లడించారు. 7 మంది అమర్నాథ్ యాత్రకు బయలుదేరాం. దర్శనం చేసుకుని రిటర్న్లో రాగా సాయంత్రం 6 గంటలకు డాబా హోటల్ దగ్గర ఆగినాం. టిఫిన్ చేసుకొని బయలుదేరే ముందు బస్సు ఎవరో ఏమో కానీ ఒక గజం జరిగింది అంతే. బాంబులు వేసారు మా మీద. బండి ఆపలేదు. ఆపకుండా తీసుకెళ్ళినాము. పక్కనున్న పోలీసు వాళ్ళు, తర్వాత మిలిటరీ వాళ్ళు వీళ్ళు అందరూ ఉరికొచ్చి మమ్మల్ని తీసుకుపోయి హాస్పిటల్ పంపించారు. ఒక 22 మంది వరకు ఇంజూర్ అయ్యిండు. ఒక ఆయన చనిపోయినరు. మిగతా వాళ్ళందరికీ ప్రతి వాళ్ళకు పాదాలల్లో గుండ్లు గుచ్చుకున్నాయి మొత్తం. ఇక్కడ గవర్నమెంట్ కూడా మాకు మంచిగా సాయం చేసిండ్రు. ఫ్లైట్ ఖర్చులు వాళ్ళే పెట్టుకొని మమ్మల్ని ఇక్కడ దాకా రప్పించారు. బండి ఆపిన తర్వాత వంట చేసుకుని తిన్నాము. తిన్న తర్వాత బండి మూవ్ అయ్యేదాకా చూసిర్రు వాళ్ళు. మూవ్ కాగానే పెట్రోల్ బాంబులు 2 వేసేసారు. 2 వేయగానే కిందికి వెళ్ళి మొత్తం ఓల్ అయిపోయినాయి. బస్సు కూడా మొత్తం గ్లాసులు వలిగిపోయినాయి. మన వాళ్ళకి ఫోన్ చేస్తే మన వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేసి మంచిగా ఇది చేసి మాకు ఇది చేసారు. రేపు వాళ్ళు వచ్చేస్తారు.